హలో అండి అందరికి. రీసెంట్ గా సాయి కుమార్ తనయుడు ఆది సాయి కుమార్ నటించిన సన్ముఖ మూవీ రీసెంట్ గా మన ముందుకు రావడం జరిగింది. ఆది సాయి కుమార్ ప్రేమ కావాలి మూవీ హిట్ తర్వాత సరైన హిట్ లేక అడపాదడపా సినిమాలు చేస్తూ ఇప్పుడు సన్ముఖ మూవీతో మన ముందుకు రావడం జరిగింది. ఈ మూవీ ఎలా ఉందో మనం తెలుసుకుందాము. ఈ మూవీ స్టోరీ ఏంటంటే, ఈ సన్ముఖ మూవీలో మన ఆది సాయి కుమార్ పోలీస్ క్యారెక్టర్ చేయడం జరిగింది. ఈ పోలీస్ క్యారెక్టర్ డ్రగ్ మాఫియాని అంతం చేసే ఒక పోలీస్ క్యారెక్టర్ లో ఆది సాయి కుమార్ ఇందులో చేయడం జరిగింది. ఈ సినిమాలో విలన్ కి ఒక కొడుకు పుట్టడం జరుగుతుంది. ఆ కొడుకు 6 ముఖాలతో వికృతంగా పుట్టడం జరుగుతుంది. ఆ విలను తన కొడుకుని ఎలాగైనా అందగాడిగా మార్చాలని దుష్ట శక్తులతో క్షుద్ర పూజలతో తన కొడుకుని అందగాడిగా మార్చే కొన్ని ప్లాన్లు అనేది చేయడం జరుగుతుంది. ఆ ప్లాన్ లో భాగంగా విలను కొంతమంది ఆడవాళ్ళని కిడ్నాప్ చేసి చంపేయడం జరుగుతుంది. మంత్రశక్తి విద్యలతో కొంతమంది ఆడవాళ్ళని ఆహ్వానించి తన కొడుకుకి మంచి అందగాడిగా చేయాలని కొంతమందిని చంపేసే విధానంలో మన హీరోకి విలన్ కి ఎలాంటి శత్రుత్వం పెరిగిందో ఈ సినిమా చూపించడం జరిగింది. ఓకే, కొంతవరకు ఇంట్రెస్ట్ గా అనిపించిన నాకైతే ఈ సినిమా జస్ట్ యావరేజ్ అనిపించింది. ఆది సాయి కుమార్ ఇలాంటి సినిమా ఎలా చేశాడని నాకు అనిపించింది. ఈ సినిమా నాకైతే జస్ట్ ఓకే. అసలు విలన్ చేసే అరాచకాలు మన హీరో ఎలా అడ్డుకున్నాడో ఈ సినిమాలో చూపించడం జరిగింది. మన విలన్ కి వికృతంగా పుట్టిన 6 ముఖాలతో పుట్టిన కొడుకుని ఎలా అందగాడిగా మార్చాడు, ఆ అందగాడిగా మార్చే విధానంలో ఎలాంటి అరాచకాలు చేశాడు, కొంతమంది లేడీస్ ని ఎవరికి తెలియకుండా చంపేసి విధానంలో విలన్ మాత్రం క్రూరంగా ప్రవర్తించాడు. ఆ విలన్ ని అంతమొందించే పాత్రలో మన హీరో ఆది సాయి కుమార్ ఓకే మంచిగానే నటించడం జరిగింది. నాకైతే ఈ మూవీ జస్ట్ యావరేజ్ అనిపించింది. మీరు ఒక్కసారి మాత్రం టైం పాస్ కోసం చూడొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మరో నెక్స్ట్ మూవీ రివ్యూతో మేము ముందుకు రావడం జరుగుతుంది. ఈ వీడియోకి ఒక సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకేనండి, బాయ్.